अरहान का टॉय बैग लेकर मम्मा, राइट मम्मा का कार में से Right now we are seeing one child horrible this thing immune dysregulation anta ayyanni raakunda undalante nenu cheppincheyali. Not comfortable. Yeah. He was breathless. They can't sleep properly, they can't eat properly, and they can't play. So these are the cardinal signs antanu. Kani fever lekunna kuda, nose block lekunda kuda, he was still struggling to breathe. He was having severe breathlessness and he was having tachycardia. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. రైట్ గాయ్స్, ఎస్ ఐ నో ఐ లుక్ వెరీ టైర్డ్, ఎగ్జాస్టెడ్, బట్ దెన్ ఈ వీడియో చాలా రోజులుగా ఫిల్మ్ చేద్దాం అనుకున్నాను, బట్ వీల్ అవ్వలేదు. అండ్ ఫైనలీ టుడే ఐ డిసైడెడ్ కూర్చొని ఒకసారి మాట్లాడేద్దాము. అండ్ వీడియో ఎండ్లో డాక్టర్ ఏమేమి చెప్పారు, ఎలా జరిగింది, అసలు ఏమైంది, అదంతా కూడా మీరు చూస్తారు. సో స్టే ట్యూన్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద వీడియో. కొంచెం లాంగ్ ఉండబోతుంది, బట్ వెరీ 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 ఇన్ఫర్మేటివ్ గైస్. సో ఏది స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడండి. సో December 16th మండే రోజు పొద్దున్న లేచే టైంకి మా అర్హాన్కి కొంచెం రన్నింగ్ నోస్ ఉండే అనమాట. సో రన్నింగ్ నోస్ ఉంది కదా, అలాంటి టైంలో ఎందుకు స్కూల్కి పంపించడం, బికాస్ తిన వల్ల వేరే స్టూడెంట్స్కి ఎఫెక్ట్ అవ్వకూడదు, దే షుడ్ నాట్ ఫాల్ సిక్ అని చెప్పి నేను యూజువల్గా కొంచెం రన్నింగ్ నోస్ ఉన్నా ఐ మేక్ షూర్ దట్ ఐ లెట్ హిమ్ స్టే హోమ్. నార్మల్గా ఉంది, యూనో హీస్ డూయింగ్ ఫైన్ అంటే ఏ రోజు మిస్ చేయను, బట్ దెన్ ఒకవేళ కొంచెమైనా ఇఫ్ ఏదైనా కనిపిస్తుంటే స్కూల్ స్కిప్ చేసేస్తాను. అలానే 16 Decemberకి స్కిప్ చేశాను. ఆ రోజు ఐ గేవ్ హిమ్, అంటే మనం కోల్డ్కి ఏదైతే చేస్తామో ఈజీ బ్రీత్ బట్టలకి మాక్సిమం నేను అదే చేస్తాను. ఈజీ బ్రీత్ అని మనకి ఆ గ్రీన్ అది వస్తుంది కదా, అవి యూకలిప్టస్ ఆయిల్ లాగా, అది బట్టలకి రాసేస్తాను. సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ హిమ్ టు బ్రీత్ ఆర్ ఐ గివ్ హిమ్ స్టీమ్. సో ఇలాంటివి చేస్తాను అనమాట. మండే రోజు ఈవినింగే నేను తనకి నెబులైజర్ స్టార్ట్ చేశాను. సో మండే ఈవినింగ్ నెబులైజర్ తీసుకొని పడుకున్నాడు. ఎర్లీ బెడ్, హీస్ ఆల్వేస్ ఎర్లీ టు ద బెడ్, ఎర్లీగానే పడుకున్నాడు. బట్ దెన్ చాలా ఫ్రీక్వెంట్ గా లేస్తూ ఉండే అనమాట. అండ్ త్రూ అవుట్ ద నైట్ నేను మాక్సిమం ఎత్తుకునే ఉన్నాను. మెయిన్లీ ఫ్రమ్ 11 to 12 o'clock నేను కంటిన్యూస్ గా ఎత్తుకునే ఉన్నాను. అండ్ ఆ తర్వాత చాలా కష్టంగా పడుకున్నాడు. నా కాళ్ళ మీద పడుకుంటున్నాడు, లేదా నేను ఇలా కూర్చొని నా పైన వేసుకుంటున్నాను. ఐ హావ్ జస్ట్ కెప్ట్ క్యారింగ్ హిమ్. అండ్ మెయిన్లీ ఇంకా 4 o'clock నుంచి నేను కంటిన్యూస్ గా నోటీస్ చేసిందంటే 4 o'clock నుంచి ఇంకా తెల్లారేంత వరకు తనకు అసలు పడుకోబుద్ధి అవ్వట్లేదు. అండ్ అన్వర్జాన్ ఎప్పుడు నేను ఎత్తుకున్నా అని చెప్తే ఒక్క సెకండ్ అన్వర్జాన్ ఎత్తుకున్నా గట్టిగా ఏడ్చేస్తుండే అనమాట, లేదు లేదు అని చెప్పి. ఆ మూమెంట్ లో ఎప్పుడైతే తను ఎక్కువ ఏడ్చాడో, వెన్ ఐ టుక్ హిమ్ బ్యాక్ ఐ వాజ్ లైక్, లేదు ఇలా రా, నేను ఎత్తుకుంటాను, నో ప్రాబ్లమ్ అని చెప్పి ఎత్తుకుని ఉంటే దట్ టైమ్ వాట్ ఐ నోటీస్డ్ వాజ్ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టేసుకుంటుంది. ఐ వాజ్ లైక్, ఎందుకు ఇంత హార్ట్ బీట్ కొట్టేసుకుంటుంది, రిలాక్స్ అవ్వు, ఐఎమ్ రైట్ హియర్, నేనే ఎత్తుకుంటాను, నేనే చూసుకుంటాను అని చెప్పి కంటిన్యూస్ గా ఐ కెప్ట్ టేకింగ్ కేర్ ఆఫ్ హిమ్. పొద్దున లేచిన వెంటనే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ నెబులైజర్ ఇచ్చేసాను అనమాట. సో డాక్టర్ ఎప్పుడైనా సరే డాక్టర్ ఏం చెప్తారంటే, ఇంట్లోనే మీ మెడికేషన్స్ యూ నో వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. సో ఫస్ట్ అది ఫాలో చేసేయండి. ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ బ్రీదింగ్ కి కష్టం అవుతుంది కదా, నెబులైజేషన్ ఇచ్చేద్దామని చెప్పి లెవోనిల్ అండ్ బుడికార్డ్ ఇచ్చాను అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2 నెబులైజేషన్స్ ఇచ్చాను. యట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్ళాము, అంటే రూమ్ లో లేచిన వెంటనే ఇంకా నెబులైజేషన్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయారు. ఫ్రెష్ అప్ అయిపోయి బయటికి వెళ్తే అస్సలు యాక్టివ్ గా లేడు. ట్యూస్డే రోజు పొద్దున చాలా లోగా ఉండి ఎవరి దగ్గర వెళ్ళట్లేదు. హీ వాజ్ నాట్ గ్రీటింగ్ ఎనీబడి, నా దగ్గరే ఉంటున్నాడు. హీ వాజ్ వెరీ క్లింగి, ఎత్తుకునే ఉండమంటున్నాడు, దిగలేకపోతున్నాడు. దిగినా నా అంటే ఈవెన్ ఇఫ్ ఈస్ నాట్ హియర్ కూర్చోవాలన్నా కూడా నా ఊళ్ళోనే కూర్చోవాలి. సరే బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిను, బికాస్ తింటే యూ విల్ ఫీల్ బెటర్ అని చెప్పి బ్రేక్ఫాస్ట్ పెట్టాను. బట్ యట్ హీ వాజ్ నాట్ విల్లింగ్ టు ఈట్. ఒక బైట్ ఆఫ్ దోస తిన్నాడు, ఇంకా ఏం తినలేదు. కొన్ని పాలు తాగుతామంటే ఆ పాలు తాగుతా అన్నాడు. లైక్ హాఫ్ గ్లాస్ ఆఫ్ మిల్క్, ఇంతే, ఒక మన ఐకియా గ్లాస్ ఉంటుంది కదా, అందులో ఇంతే పాలు తాగాను అనమాట, చాలు అన్నాడు. అండ్ హీ డి నాట్ డ్రింక్ ఆర్ ఈట్ ఎనీథింగ్. అప్పటికి చాలా స్ట్రెస్డ్ అవుట్ ఉండే నేను, ఎందుకు ఇలా అవుతుంది. అండ్ నైట్ మొత్తం అస్సలు నిద్ర లేదు నాకు మాత్రమే కాదు, ఆబ్వియస్లీ తనకి ఇబ్బంది ఉండే కాబట్టి నేను ఎత్తుకున్నాను, నాకు నిద్ర లేదు అంటే, విచ్ మీన్స్ తనకు కూడా అసలు నిద్ర లేదు. సో అర్హాన్ నేను ఇద్దరం అసలు పడుకోలేదు. ఇట్ వాస్ వెరీ హెక్టిక్. అన్వర్జాన్ నేను డిసైడ్ అయ్యాము, లేదు కొంచెం ఏదో తేడా కొడుతుంది, లెట్ us టేక్ హిమ్ టు ద హాస్పిటల్ అని చెప్పి వెంటనే వి టుక్ హిమ్ టు ద హాస్పిటల్. అండ్ వెరీ అన్యూజువల్ గైజ్, అంటే ఎప్పుడు ఇలా
ఎప్పుడు అర్హాన్ పుట్టిన దగ్గర నుంచి ఫస్ట్ టైం హీ గాట్ అడ్మిటెడ్ వాజ్ పుట్టి 1 వీక్ అయిన వెంటనే తనకి జాండీస్ ఉందని చెప్పి రీఅడ్మిట్ చేశారు. ఇట్ వాజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ స్ట్రెస్ఫుల్ అండ్ పెయిన్ఫుల్ పీరియడ్. హాస్పిటల్లోనే ఉన్నాము ఒక 2-3 days ఆ జాండీస్ తగ్గేంత వరకు. అండ్ ఫర్ న్యూ మదర్ మీరు లాక్టేట్ అవుతున్నారా, పాలు పట్టించగలుగుతున్నారా, ఇలాంటి క్వశ్చన్స్, డౌట్, సెల్ఫ్ డౌట్ అదంతా క్రియేట్ చేసి దట్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సర్కమ్సెషన్. యూ గైస్ మస్ట్ హావ్ సీన్ దట్ వీడియో. సర్కమ్సెషన్ ఆల్సో వాజ్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ టైం అర్హాన్ని నేను వేరే వాళ్ళ చేతిలో, తను స్పృహ కోల్పోయిన తర్వాత వేరే వాళ్ళ చేతిలో అంటే డాక్టర్స్ చేతిలో ఇచ్చేసాను. అండ్ తను అడుగుతున్నాడు అనమాట వచ్చేస్తాను అని చెప్పి. సో దట్ వాస్ అనదర్ టఫ్ టైం. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళినా, కోల్డ్ ఉన్నా, ఫీవర్ ఉన్నా వెళ్తాము, చెకప్ చేసుకుంటాము. ఓకే దిస్ ఇస్ దిస్ డూ దిస్, నువ్వు చేస్తుంది కరెక్ట్, జస్ట్ ఫాలో దట్, ఇలానే అవుతుంది. బట్ ఫస్ట్ టైం మొన్న మేము వెళ్ళినప్పుడు 17 December వెళ్ళాము. అండ్ ఎప్పుడు నేను బయటికి ఎలా స్టెప్ అవుట్ అవుతానో అలానే అయ్యాను. విత్ ఆల్ ద స్టఫ్ దట్ ఐ వుడ్ నీడ్ ఫర్ అర్హాన్. ఒక స్పేర్ డ్రెస్, చల్లగా ఉండే కాబట్టి ఒక స్పేర్ వార్మ్ డ్రెస్ పెట్టుకున్నాను. బయట ఉన్నాం కాబట్టి ఒక డైపర్ పెట్టుకున్నాను జస్ట్ ఫర్ ద సేఫ్టీ సేక్. తనకి లంచ్ కూడా ప్యాక్ చేసుకున్నాను బికాస్ పొద్దు నుంచి ఏం తినలేదు. ప్రాపర్ లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకున్నాను. అండ్ దెన్ కొన్ని స్నాక్స్, ఫింగర్ ఫుడ్స్ లాంటివి కొన్ని పెట్టుకున్నాను జస్ట్ ఇన్ కేస్ ఈ ఫీల్ బెటర్, తింటాడు ఏమైనా అని చెప్పి. అవన్నీ ప్యాక్ చేసుకున్నాము. నా బ్యాగ్ బయలుదేరిపోయాము యాజ్ యూజువల్. ఇంట్లో చెప్పేసి వెళ్ళొస్తామని చెప్పి వెళ్ళాము. వెళ్ళిన వెంటనే వైటల్స్ చెక్ చేశారు. వైటల్స్ చెక్ చేస్తున్నప్పుడు కూడా అసలు అన్వర్ జాన్ పైనే ఉన్నాడు. హీ వాజ్ నాట్ గెటింగ్ ఆఫ్. చాలా లోగా, చాలా డల్ గా ఉన్నాడు. అవ్వట్లేదు, తనకి చేత అవ్వట్లేదు. మేము వెళ్ళేది డాక్టర్ సతీష్ గంట దగ్గర, లిటిల్ స్టార్ హాస్పిటల్ కి. బిఫోర్ వి గో టు డాక్టర్ సతీష్, ఇంకొక డాక్టర్ ఒకసారి చెక్ చేస్తారు. అలా ఒక డాక్టర్, ఫీమేల్ డాక్టర్ ఒకరు ఉండే, షీ వాజ్ చెకింగ్ అనమాట. వెరీ అన్యూజువల్. ఎప్పుడు అవ్వలేదు అర్హాన్ కల. వెళ్ళిన వెంటనే ఫస్ట్ తను వచ్చేసి ఒకసారి బీపీ చెక్ చేయండి, ఒకసారి పల్స్ చెక్ చేయండి, ఇది ఇలా అవుతుంది ఏంటి, హార్ట్ బీట్ ఎప్పటి నుంచి ఇంత ఫాస్ట్ గా ఉంది, అలా అంటే క్వశ్చన్స్ అడిగేసరికి నాకు అప్పుడే ఏడుపు వచ్చేస్తుంది. ఏంటిది అసలు ఏమవుతుంది, లైక్ యూనో కంటిన్యూస్ సిస్టర్స్ వస్తున్నారు క్యాబిన్ లోకి, మషిన్స్ తీసుకొస్తున్నారు, ఇది చెక్ చేస్తున్నారు, అది చెక్ చేస్తున్నారు. ఫర్ అ మూమెంట్ నాకు అసలు ఏం అర్థం అవ్వలేదు ఏం జరుగుతుందని చెప్పి. ఐ వాజ్ లైక్ జస్ట్ హోల్డింగ్ మై, అంటే అప్పటికి బికాస్ ఐ వాజ్ హ్యావింగ్ అ వెరీ టఫ్ టైమ్. నైట్ అంతా పడుకోలేదు. ఇట్ వాజ్ సో డిఫికల్ట్. ఏడుపు వచ్చేస్తుంది. అన్వర్ జాన్ వాజ్ విత్ మీ, నేను, అన్వర్ జాన్, అర్హాన్ నా ఒళ్ళో ఉన్నాడు. మన ముందు డాక్టర్ ఉన్నారు అండ్ సిస్టర్స్ మషిన్స్ తీసుకొస్తున్నారు. ఇది అర్హాన్ ఇలానే డల్ గా పడుకుని ఉన్నాడు అనమాట. అన్ని చెక్ చేశారు. వెంటనే లైక్ లేదు, సాచురేషన్ చాలా లో ఉంది అని చెప్పి ఎమర్జెన్సీ వార్డ్ కి ఒకసారి తీసుకెళ్ళండి అని చెప్పారు. ఎమర్జెన్సీ వార్డ్ కి వెళ్ళాము. ఈలోగా డాక్టర్ సతీష్ వచ్చారు. వచ్చి చూసారు. చూసిన వెంటనే హీ వాజ్ లైక్, అర్హాన్ ఫైల్ చూసిన వెంటనే ఈ అర్హాన్ అసలు ఎప్పుడు ఏం అవ్వలేదు కదా అని. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ డాక్టర్ హిమ్సెల్ఫ్. ఇంకా వెళ్ళి ఆయన చూసి వచ్చారు. వచ్చి చాలా కొట్టుకుంటుంది ఇక్కడ, అంటే ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు ఇది ఇలా అవుతుంది అంట. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఇలా అవుతుంది, లోపలికి బయటికి కొట్టుకుంటుంది. తర్వాత ఇక్కడ చెస్ట్ దగ్గర బయటికి లోపల కొట్టుకుంటుంది, ఇక్కడ రిబ్స్ దగ్గర ఇట్లా కొట్టుకుంటుంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫ్లాబింగ్ అనమాట, మొత్తం కొట్టేసుకుంటుంది. డాక్టర్ అంటే ఫస్ట్ థింగ్ డాక్టర్ చెప్పేది, హీ జస్ట్ ఆస్క్ అనమాట ఏమేమైంది, ఎప్పటి నుంచి ఏం నోటీస్ చేస్తున్నావు, ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది అదంతా కూడా. అండ్ నేను డాక్టర్ చెప్పినాను అనమాట. సో మండే కొంచెం కోల్డ్ ఉండే, ట్యూస్డే రోజు నైట్ మొత్తం పడుకోలేదు అండ్ I had to only carry him అని చెప్పేసరికి మొత్తం అయిన తర్వాత ద మూమెంట్ హీ సా ద సాచురేషన్, హార్ట్ బీట్ లిటరలీ 150, 160 అలా వెళ్ళిపోతుంది. సాచురేషన్ 80, క్లోజ్ టు 80, 82, 84 అలానే ఉందన్నమాట. హీ వాజ్ లైక్ చాలా బ్యాడ్ ఉంది కండిషన్. ఐఎమ్ గ్లాడ్ మీరు ఎర్లీగా తీసుకొచ్చేసారు. చెప్తున్నారు అర్హాన్ నా ఒళ్ళో ఉన్నారు, అన్వర్ జాన్ ఇక్కడ పక్కన కూర్చొని ఉన్నారు. ఫస్ట్ ఇద్దరిని మీరు ఫస్ట్ కూర్చోండి, రిలాక్స్ అవ్వండి, స్ట్రెస్ తీసుకోకండి, స్ట్రాంగ్ అవ్వండి, వినండి, స్ట్రాంగ్ అవ్వండి. హీస్ ఫస్ట్ మెంటలీ ప్రిపేర్ చేసిన కొద్దీ నాకు ఇంకా స్ట్రెస్ అంతా బిల్డ్ అయిపోతుంది. హీస్ ట్రైంగ్ టు కామ్ మీ డౌన్, బట్ నా వల్ల అవ్వట్లేదు. హీ వాజ్ లైక్ ఇదర్ ఇట్ కుడ్ బి లంగ్ ఇన్ఫెక్షన్ ఆర్ ఇట్ కుడ్ బి మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అనేసరికి ఫస్ట్ మాకు ఆనెస్ట్లీ మెడికల్ టర్మ్స్ వాడితే మనకు అసలు అర్థం కాదు. బట్ ఆయన మొత్తం ఇది ఇలా అవ్వచ్చు, అది అలా అవ్వచ్చు, మోస్ట్లీ ఇది అవ్వకపోవచ్చు బికాస్ ఈస్ ఆల్వేస్ బిన్ అ హెల్దీ కిడ్. ఎప్పుడు ఏదైనా సరే మనం న్యాచురల్ వేలోనే క్యూర్ చేస్తూ ఉండే కాబట్టి ఎప్పుడు యాంటీబయోటిక్స్ కానీ ఎక్కువ మెడికేషన్స్ ఇవ్వలేదు. బట్ ఈ 2 things ఉంటాయి. సో ఫస్ట్ నేను కార్డియాలజిస్ట్ ని కాల్ చేసి ఐ విల్ ఆస్క్ హిమ్ టు కమ్, ఒకసారి 2D చేపించేద్దాము, 2D ఎక్కువ చేపించి చెక్ చేద్దాము, ఐ వాంట్ టు రూల్ ఇట్ అవుట్ అని చెప్పేశారు. ద మూమెంట్ హీ సెడ్ దట్ ఐ హ్యావ్ టు కాల్ అ cardiologist, I was like okay. అంటే ఇప్పుడు లిటరలీ నిన్నటి వరకు బాగున్న అర్హాన్ ఇప్పుడు సడన్ గా ఏమైపోయింది దట్ వీ హ్యావ్ టు రీచ్ అవుట్ టు అ కార్డియాలజిస్ట్ అని చెప్పి. లిటరలీ నా వరల్డ్ వాజ్ షాటర్డ్, నా వల్ల అవ్వట్లేకుండే. అండ్ ఇట్ వాస్ షాకర్ ఫర్ అన్వర్ జాన్ ఆల్సో, అంటే భయపెట్టేస్తున్నారా ఏంటి అని. బట్ డాక్టర్స్ థింగ్ వాస్ వెరీ క్లియర్. 2 things ఉంటాయి, ఇదర్ ఇట్ కుడ్ బి హార్ట్ ఆర్ లంగ్స్. మోస్ట్లీ హార్ట్ ఉండకపోవచ్చు, బట్ ఒకవేళ మనం ఇప్పుడు సరిగ్గా చెక్ చేయకుండా ఉంటే ఫ్యూచర్ లో ఒకవేళ అది ఉంటే మనకి
ఇనిషియల్ స్టేజ్లోనే మనం దాన్ని నోటీస్ చేస్తే మనం ఎలాంటి ఇష్యూ లేకుండా ఉంటుంది. సో ఫస్ట్ మనం అది 2D కూడా చేయించేయాలని చెప్పి వెంటనే పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్కి కాల్ చేసి రిక్వెస్ట్ ద డాక్టర్ టు కమ్ ఫర్ 2D అండ్ లంగ్స్ కోసం కూడా ఎక్స్రే తీపించండి అని చెప్పారు. అండ్ వెంటనే ఆక్సిజన్ పెట్టించారు. ఆక్సిజన్ పెట్టించి ద మూమెంట్ దే స్టార్టెడ్ గివింగ్ ఆక్సిజన్ కొంచెం హీ స్టార్టెడ్ ఫీలింగ్ బెటర్. అదంతా అయిన తర్వాత ఎక్స్రే కోసం వెళ్ళాము. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. పాపం ఫస్ట్ తనకి ఓపిక లేదు. హాస్పిటల్ అట్మాస్ఫియర్ చూసి తన వల్ల అవ్వట్లేదు, భయం వేస్తుంది. అండ్ నన్ను వదిలేసి సెపరేట్గా అంటే ఎక్స్రే కోసం కూడా సెపరేట్గా తీసి అలా పెట్టేసరికి చాలా ఏడ్చాడు. బట్ ఐ కుడెంట్, ఐ లిటరలీ హ్యాడ్ టు ఫోర్స్ హిమ్. తన మంచి కోసం చేస్తున్నాను, సమీరా బీ స్ట్రాంగ్, అర్హాన్ మమ్మా ఈజ్ హియర్ అని కంటిన్యూస్గా చెప్తూ అలా చాలా స్ట్రాంగ్గా ఎక్స్రే తీపించాము. అండ్ లిటరలీ ఆ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తుండే అనమాట. ఈలోగా అర్హాన్కి నిద్ర పట్టేసింది. చేతికి కెనులా పెట్టారు బికాస్ దే హ్యాడ్ టు గివ్ హిమ్ మెడికేషన్స్. తర్వాత ఏం తినలేదు కాబట్టి ఐవీ పెట్టాలని చెప్పి సో ఐవీ పెట్టేశారు. అండ్ ఈలోగా కార్డియాలజిస్ట్ వచ్చి ఇంకా 2D స్టార్ట్ చేశారు. త్రూ అవుట్ ద ప్రాసెస్ కంటిన్యూస్గా ప్రే చేస్తూనే ఉన్నాను, ఏం ఉండకూడదు. బట్ లిటరలీ ఫర్ అ మదర్ అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది అన్డౌటెడ్లీ. అంటే మదర్ ఫాదర్ అవన్నీ పక్కన పెట్టేస్తే ఫ్యామిలీలో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ మదర్కి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది చూడడానికి. అండ్ అలాంటి టైంలో బేబీకి మనమే కావాలి, మన దగ్గరే ఉంటానంటారు. అండ్ అంత దగ్గర నుంచి అన్నీ మనం విట్నెస్ చేస్తూ మన పిల్లల్ని చూసుకుంటూ అది తీస్తున్నంతసేపు ఐ వాజ్ లైక్ కంటిన్యూస్గా ప్రే చేస్తున్నాను, ఏముండకూడదు, హార్ట్ షుడ్ బీ ఫైన్. అంటే మర్హాన్కే కాదు, ఎవ్వరు ఏ పిల్లలకి అలాంటి కష్టం ఎప్పుడు రాకూడదు. అండ్ లక్కీలీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, అల్హమ్దుల్లా, బై ద గ్రేస్ ఆఫ్ అల్లా హార్ట్ది ఏం ఇష్యూ లేకుండే. డాక్టర్ చెక్ చేసిన వెంటనే అంటే కుడెంట్ ఈవెన్ రెసిస్ట్ అయిన వెంటనే డాక్టర్ని అడిగాను, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే డాక్టర్ అంటే ఎస్ హార్ట్ సీమ్స్ టు బీ ఫైన్ అన్న వెంటనే అప్పుడు నాకు నా ప్రాణం వచ్చిన. ఐ ఫెల్ట్ సో రిలాక్స్డ్. బట్ దెన్ అర్హాన్స్ కండిషన్ వాజ్ నాట్ డూయింగ్ ఫ్యాబ్యులస్. డాక్టర్ ఏం చెప్పారంటే విల్ హ్యావ్ టు మూవ్ హిమ్ టు ఐసీయూ బికాస్ ఎక్కువ ఆక్సిజన్ సపోర్ట్ అవసరం ఉంది, సాచురేషన్ అసలు నార్మల్ అవ్వట్లేదు అంటుండే. ఈలోగా లంగ్స్ ఎక్స్రే కూడా వచ్చింది, రిపోర్ట్ వచ్చింది. అండ్ దే వాజ్ లైక్ మైన్యూట్ ఇన్ఫెక్షన్ కనిపిస్తుండే లంగ్స్లో. సో దేనివల్ల ఇన్ఫెక్షన్ అని చెప్పి దే హ్యాడ్ టు గెట్ సమ్ స్వాబ్స్ చేయాలి కాబట్టి ఇంకా ఆ తర్వాత దాని స్వాబ్స్ కోసం వచ్చారు. అగైన్ దట్ వాస్ అ టాస్క్, ఆ స్వాబ్ తీయించడం కూడా అర్హాన్కి. బికాస్ చాలా స్ట్రెస్ఫుల్ ఉండే కాబట్టి. అదర్వైజ్ నార్మల్గా ఉంటే మన పిల్లలు హ్యాపీగా పడుకొని లేచి చక్కగా తిని ఉంటే పిల్లలు అన్నిటికీ అడ్జస్ట్ అవుతారు. బట్ ఫుడ్ లేదు, నిద్ర లేదనేసరికి దే విల్ బి వెరీ ఫస్సీ. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈస్ నాట్ వెల్, అస్సలు ఊపిరి పీల్చడానికి అవ్వట్లేదు. బట్ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ అల్లా ఆక్సిజన్ పెట్టిన కాసేపట్లో హీ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ బెటర్. ఐసీయూలో మూవ్ చేయాల్సిన సిచ్యువేషన్ నుంచి ఐసీయూకి మూవ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ యూ కెన్ మూవ్ హిమ్ టు ద వార్డ్. కొంచెం ఆక్సిజన్ సపోర్ట్ తో హీ షుడ్ బి ఓకే, కొంచెం బెటర్ ఫీల్ అవ్వచ్చు. సో లెట్స్ మూవ్ హిమ్ టు ద నార్మల్ వార్డ్ అన్నారు. వెంటనే అన్వర్ జాన్ వెళ్ళి రూమ్ కోసం మాట్లాడి రూమ్ తీసుకున్నారు. ఈలోగా మేము అక్కడే ఎమర్జెన్సీ వార్డ్ లోనే కంటిన్యూస్ గా ఆక్సిజన్ లోనే ఉండే అనమాట. సాయంత్రం డాక్టర్ వచ్చి హీ చెక్, హీ వాస్ లైక్ ఓకే వార్డ్ లోనే ఉండాలి, బట్ లిటిల్ గా 24/7 ఆక్సిజన్ మాస్క్ అస్సలు తీయకూడదు. ఆక్సిజన్ మాస్క్ కంటిన్యూస్ గా ఉండాలి. ఎవ్రీ 2 to 3 hours లో నెబులైజేషన్ కంటిన్యూస్ గా ఇస్తూనే ఉండాలి. మొత్తం అంటే పడుకునే టైంలో వదిలేసి కాదు, పడుకునే టైంలో కూడా నర్సెస్ వెరీ కాషియస్లీ వచ్చి చూసుకుంటూ ఎవ్రీ 3 hours కి ఎవ్రీ 2 hours కి ఏదైతే ఉండేనో నెబులైజేషన్, తర్వాత యాంటీబయాటిక్స్, మెడిసిన్ అవన్నీ కూడా చాలా చాలా కంటిన్యూస్ గా మెడికేషన్, నెబులైజేషన్, ఆక్సిజన్ ఇట్ వాస్ కంటిన్యూస్లీ హ్యాపెనింగ్. మా ఇంట్లో కూడా చెప్తే అంటే నేను ఫస్ట్ మా అమ్మకి చెప్పలేదు, మా అత్తగారికి తబస్సుంకి తెలుసు, మా అక్క చెల్లి వాళ్ళిద్దరికి మాత్రమే చెప్పామన్నమాట. మా మమ్మీకి నార్మల్ డాక్టర్ విజిట్ అని చెప్పాము. ప్రీవియస్ డే వర్కౌట్ నుంచి మా అక్క వాళ్ళు మా ఇంటికి వచ్చారు. అంటే మండే రోజు మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చారు. అండ్ దే మెట్ మీ అండ్ అర్హాన్ అల్హమ్దుల్లా చాలా బాగుండే, జస్ట్ రన్నింగ్ నోస్ మాత్రమే ఉండే. అదేంటి హాస్పిటల్ అడ్మిషన్ ఏంటి అని చెప్పి మై సిస్టర్ జస్ట్ కుడెంట్ బిలీవ్. అన్ని వదిలేసి షీ కేమ్, షీ వాజ్ విత్ అస్. కాసేపు కూర్చొని వచ్చి అంటే బేసిక్ గా షీ వాంటెడ్ టు గివ్ మారల్ సపోర్ట్. నాకు ఏం లేదు, నువ్వు ధైర్యంగా ఉండండి, బికాస్ లిటరలీ షాటర్ అయిపోయింది వరల్డ్ నాకు. ఇట్ వాజ్ వెరీ అన్బిలీవబుల్. నా వల్ల అవ్వలేదు, అంటే కుడెంట్ ప్రాసెస్ అవ్వట్లేకుండా నా బ్రెయిన్ అసలు ఏం జరుగుతుంది, టక 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 ఎవ్రీథింగ్. వెళ్ళామా, చెక్ చేసారా, అడ్మిట్ అయ్యాము హాస్పిటల్లో, 24/7 ఆక్సిజన్, నెబులైజేషన్.
అసలు అవ్వలేదు, నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఏమవుతుంది అని చెప్పి. 2024 వాజ్ వెరీ వెరీ అంటే చాలా లెసన్స్ నేర్చుకున్నాను. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్. చాలా జరిగింది ఇయర్ మొత్తంలో, ఏమేమైంది, ఏమేం జరిగింది, ఏమేం నేర్చుకున్నాను అవన్నీ చెప్తాను. బట్ డిసెంబర్ వాజ్ డెఫినెట్లీ వెరీ వెరీ ఛాలెంజింగ్. అన్ని రకాల భయాలు వచ్చేసాయి. ఏం జరుగుతుంది, ఇదైతే ఏంటి, అదైతే ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి, అన్ని రకాలమైన థాట్స్, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. యూ గైస్ కెన్ టోటలీ అండర్స్టాండ్. ఒక మదర్ మైండ్లో ఎన్ని నడుస్తుంటాయి కదా, అవన్నీ నడుస్తుండే అనమాట. ఇంకా అలా ఐఎమ్ సారీ గైస్, నాకు నిజంగా ఏడవాలని లేదు, బట్ ఐ జస్ట్ గాట్ ఇమోషనల్. ట్యూస్డే అయింది, వెనస్డే మళ్ళీ సేమ్ కంటిన్యూస్ ఆక్సిజన్ అవన్నీ కూడా. మళ్ళీ వెనస్డే రోజు అర్హాన్ని కలవడానికి మా ఇంట్లో వాళ్ళు కూడా వచ్చారు. పొద్దునే మా అత్తగారు వచ్చారు, వచ్చి కలిశారు. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ మా అత్తగారు, రేష్మా ఆంటీ, తబస్సుం, ప్రిన్స్ అందరూ వచ్చారు, కలిశారు. 18th రోజు కొంచెం అంటే అల్హమ్దుల్లా అర్హాన్ యాక్టివ్ గా ఉన్నాడు. ఆ కాసేపు అంటే తినేటప్పుడు ఆక్సిజన్ తీయమన్నారు, రెస్ట్ ఆఫ్ ద టైం కంపల్సరీ వేసుకునే ఉండాలన్నారు. బట్ ఇంకా ఫ్యామిలీ వాళ్ళు వచ్చేస్తే ఫుల్ ఎక్సైటెడ్. అంటే ఒక ప్లేస్ లో బంద్ ఉండి అంటే క్లాస్ట్రోఫోబిక్ అయిపోతాం మనమే. ఆ అడల్ట్స్ మా వల్లే అవ్వదు, పిల్లలు, చిన్న పిల్లలు హాస్పిటల్లో మొత్తం లాక్డ్ ఉండాలంటే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. సో అలాంటి టైంలో అందరు వచ్చేసరికి హీ వాజ్ సో ఎక్సైటెడ్. అటు ఇటు పరిగెత్తున్నాడు. పరిగెత్తుతున్న కొద్దీ హార్ట్ బీట్ ఇంకా రేస్ అవుతుంది. డాక్టర్స్ ఏమో పరిగెత్తొద్దు, జంప్ చేయొద్దు, కామ్గా ఉండాలి అంటున్నా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ద ఓన్లీ థింగ్ ఐ కుడ్ డూ ఇస్ టర్న్ ఆన్ ద టీవీ అండ్ టెల్ హిమ్, ఓకే కూర్చో, చూడు, ఎంజాయ్. లేదా మా అక్క వచ్చేటప్పుడు తను క్లే తీసుకొచ్చింది, కొన్ని టాయ్స్ తీసుకొచ్చింది. సో క్లేతో యాక్టివిటీస్ చేస్తూ వీ వుడ్ మేక్ థింగ్స్, ఏదో ఒకటి అలా ఎంగేజ్ చేస్తూ ఉండే అనమాట. అదర్వైజ్ దట్స్ ఓన్లీ థింగ్ ఐ కుడ్ డూ, ఇదర్ ప్లే విత్ హిమ్, సిట్ విత్ హిమ్, కూర్చొనే ఆడు అని చెప్పి. బట్ ఇటు అటు పరిగెత్తడం లిటరలీ వాజ్ అ ఛాలెంజ్ అనమాట. ఇంట్లోంచి ఎవరు వచ్చినా చాలా ఎక్సైట్ అయిపోతుండే, విచ్ ఇస్ వెరీ ఆబ్వియస్. ఇంకా 18th రోజు పడుకునేటప్పుడు అర్హాన్ని అంటే నేను తనతో పాటు పడుకుంటుండే. తనకి నాప్ ఇస్తున్నా నేను పడుకుని నాతో పాటు తను పడుకోబెడుతుండే. ఆర్ తను పడుకున్నాక నేను పక్కన ఏదైతే మనకి విజిటర్స్ బెడ్ ఉంటుందో అక్కడ పడుకుంటుండే అనమాట. నేను తనతో పాటు పడుకుంటున్నాను. అన్వర్జాన్ తన్ని రాక్ చేసి బెడ్ మీద వేసారు. తనకు కంఫర్ట్ లేదని చెప్పి మళ్ళీ ఎత్తుకుంటుండేసరికి ఆ కెన్నులో ఏదైతే వైర్ ఉంటుందో ఆ వైర్ బెడ్ కి తట్టుకుందనమాట. తట్టుకొని ఇది కొంచెం పుల్ అయింది. అది కెన్నులో కొంచెం జరిగిన దాని ప్లేస్ నుంచి బ్లడ్ రివర్స్ వచ్చేస్తుంది. దెన్ ఆన్ 19th దే హ్యాడ్ టు రిమూవ్ దిస్ కెనులా. ఈ చేతి నుంచి తీసి ఈ చేతికి పెట్టాలి. అగైన్ అంటే ఫస్ట్ అయితే రైట్ హ్యాండ్ కు ఉండేసరికి నేను నా చేతితో ఎలా అన్నం తినాలి, నేను ఈ చేతితో ఎలా ఆడుకోవాలి, కార్ పట్టుకోలేకపోతున్నాను, డ్రైవ్ చేయలేకపోతున్నాను. బికాస్ పిల్లలకి కెనులా పెడితే ఇక్కడ ఒక ప్లేట్ లాగా పెట్టేస్తాను అనమాట కదలకుండా. సో చేయి ఇలానే ఉంది, హీ కెనాట్ ఫోల్డ్ హిస్ హ్యాండ్. మనం యాజ్ అడల్ట్స్ మాకు కెనులా మాత్రమే పెడతారు, బట్ పిల్లలకి, చిన్న పిల్లలకి కెనులా పెట్టి ఇలా చేతికి ఒక ఫ్లాప్ లాగా పెట్టేస్తారు అనమాట. సో ఎలా చేయాలి, ఏంటి అని చెప్పి అలా ఫీల్ అవుతుండే. సో నీ కోసం ఇది కష్టంగా ఉంది కదా, ఇప్పుడు ఈ హ్యాండ్ కి మూవ్ చేస్తారు అని చెప్పి కన్విన్స్ చేసి అర్థం చేపించి ఫైనలీ వీ కైండ్ ఆఫ్ అది కెనులా రైట్ హ్యాండ్ నుంచి తీసి లెఫ్ట్ హ్యాండ్ కి మూవ్ చేసాము. చాలా పెయిన్ఫుల్ ఉండే. లెఫ్ట్ హ్యాండ్ కి పెడుతున్నప్పుడు కూడా ఒక ప్రిక్ తో అవ్వట్లేకుండే. సో దే హ్యాడ్ టు కైండ్ ఆఫ్ డూ 2 pricks బికాస్ చిన్న పిల్లలు వాళ్ళ వెయిన్స్ సరిగ్గా కనిపించవు. అది చూసి అంటే మనకి చాలా ఈజీగా దొరికేస్తాయి ఇలా అనేసరికి, బట్ వాళ్ళకి అంత ఈజీగా కనిపించవు అండ్ కొంచెం మందంగా ఉంటారు కదా, బొద్దుగా ఉంటారు. సో ఇట్స్ మోర్ డిఫికల్ట్ టు ఫైండ్ అలా అండ్ ఏడుస్తూ కదులుతూ. ఇట్ వాజ్ అ వెరీ డిఫికల్ట్ ఫేజ్. ఇంకా 20th కి అల్హమ్దుల్లా హీ స్టార్టెడ్ ఫీలింగ్ అ లాట్ బెటర్. ఆక్సిజన్ ఫస్ట్ అయితే 19th రోజు చూసాక ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ చేయాలి, సరిపోవట్లేదు, ఇలా ఊరికి తీస్తే అవ్వదు, ఇలా అయితే విల్ హ్యావ్ టు మూవ్ హిమ్ టు ఐసీయూ. ఐసీయూకి వెళ్తే పేరెంట్స్ ఎవరు ఉండకూడదు. మా రిక్వెస్ట్ పైన ఇఫ్ తను ఒంటరిగా ఉండలేడంటే మదర్ ని మాత్రం అలౌ చేస్తాం లోపల. అదర్వైజ్ ఐసీయూలో ఎవరు బయట వాళ్ళు నాట్ అలౌడ్, ఓన్లీ పేషెంట్. ఐసీయూకి వెళ్లాల్సిన సిచ్యువేషన్ రాకూడదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ కంటిన్యూస్ గా ప్లీజ్ మాస్క్ పెట్టుకునే ఉండు, తీయొద్దు అని చెప్పి, ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నా తీయొద్దు అని చెప్పి సమ్హౌ ఐ కైండ్ ఆఫ్ కన్విన్స్ హిమ్. అలా కన్విన్స్ చేస్తూ మాస్క్ మాక్సిమం పెట్టుకునే ఉండేలాగా చేసి ఇంకా 19th రోజు కొంచెం బెటర్ ఫీల్ అవుతే 20th రోజు దే సెడ్ ఇవాళ మాస్క్ లేకుండా ఉందాము అని చెప్పి. అండ్ దట్స్ వెన్ అంటే ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు బికాస్ వీ వెంట్ ఆన్ ట్యూస్డే. 17th, 18th, 19th, 24 days అయిపోయినా ఇంకా డిశ్చార్జ్ అవ్వలేదు అని చెప్పి అప్పుడు మా మమ్మీకి చెప్పాము యూ కెన్ కమ్ అండ్ సీ అర్హాన్ అని చెప్పి. బికాస్ ఇనిషియల్ టైమ్స్ లో మా మమ్మీ వచ్చి ఉంటే షీ వుడ్ హ్యావ్ లిటరలీ, అంటే మా మమ్మీ చాలా ఎమోషనల్, చాలా సెన్సిటివ్, కష్టంగా ఉంటుందని చెప్పి మా మమ్మీని ఆపేసాము. అండ్ డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పారు ఎక్కువ విజిటర్స్ వద్దు, ఎక్కువ బయట నుంచి ఎవరు వద్దని చెప్పి. సో ఎవరు వచ్చేవాళ్ళు కాదు, ఓన్లీ డైలీ మార్నింగ్ మా అక్క బావ వచ్చి, బికాస్ అన్వర్జాన్ వెళ్ళి మా కోసం కావాల్సిన స్టఫ్ ఏమైనా తీసుకోవడానికి అన్వర్జాన్ వెళ్తే ఈ టైంలో మా అక్క బావ వచ్చేవారు, ఏమైనా అవసరం ఉంటే వాళ్ళిద్దరు వచ్చేవారు. అండ్ దెన్ వాళ్ళిద్దరు వెళ్ళిపోయి అన్వర్జాన్ వచ్చేవారు. లంచ్ టైం కి మా అత్తగారు ఫుడ్ తీసుకొచ్చి లంచ్ ఇచ్చేవారు. సో ఇట్ వాస్ ఓన్లీ లైక్ కపుల్ ఆఫ్ పీపుల్ హూ వుడ్ కమ్ అండ్ గో. 20th రోజు వెన్ అర్హాన్ స్టార్టెడ్ ఫీలింగ్ లిటిల్ బెటర్, అప్పుడు మా మమ్మీ డాడీ వాళ్ళిద్దరు వచ్చి
వచ్చి కలిశారు. లక్కీలీ అల్హమ్దుల్లా బై ద గ్రేస్ ఆఫ్ అల్లా 20th ఎంటైర్ డే నో ఆక్సిజన్ లో పెడదాము, ఓన్లీ కంటిన్యూస్ నెబిలైజేషన్ ఎవ్రీ 3 hours కో ఎవ్రీ 4 hours కో అలా ఇంటర్వెల్స్ కి నెబిలైజేషన్ ఇద్దాము. ఐవి కూడా అవసరం లేదు బికాస్ ఈ స్టార్టెడ్ ఈటింగ్. ఫుడే పెట్టండి, మాక్సిమం ఫుడ్ ఇవ్వండి, ఎంత చిన్న ఇంటర్వెల్స్ అయినా పర్లేదు, జస్ట్ కీప్ ఫీడింగ్ హిమ్ ఫుడ్. ఐవి కూడా ఆపేద్దామని చెప్పారు. జస్ట్ ఏదైతే మందులు ఇస్తుండేనో యాంటీబయోటిక్స్ అది ఇస్తుండే అనమాట. దే ఆల్సో గేవ్ హిమ్ కపుల్ ఆఫ్ స్టెరాయిడ్స్ విచ్ వాస్ నీడెడ్ ఆ టైం కి. ఆ తర్వాత 21st రోజు అంటే డాక్టర్ ఎవ్రీడే పొద్దున వచ్చి డాక్టర్ చూసేవారు అండ్ పొద్దున సాయంత్రం మిడిల్ ఆఫ్ ద నైట్ ఎవ్రీ టైం పడుకునేటప్పుడు ఎలా ఉంది, ఈ ఫ్లాబ్స్ ఏదైతే ఉన్నాయో కదులుతున్నాయి ఇంకా పొట్ట దగ్గర, అదంతా కూడా చెక్ చేసేవారు. ఇదంతా చూసి ఇంకా ఫైనలీ 21st రోజు హీస్ డూయింగ్ గుడ్, యూ కెన్ డిశ్చార్జ్ అన్నారు. అగైన్ డిశ్చార్జ్ సమ్మరీ ఒకటి ఉండే అనమాట, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మెడికేషన్ ఎలా ఇవ్వాలి, ఎప్పుడు ఏది, సప్లిమెంట్స్ అండ్ నెబిలైజేషన్, టాబ్లెట్స్, మెడిసిన్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి కంటిన్యూస్ గా అది ఫాలో అవ్వాలి. ఒక 4 weeks వరకు 4 to 8 weeks వరకు హీ షుడ్ బి వెరీ కేర్ఫుల్లీ మానిటర్డ్, ఎక్కువ క్రౌడెడ్ ప్లేస్ లో తీసుకెళ్లకుండా. బికాస్ వచ్చిన ఏదైతే ఉందో ఆ నాస్టీ బగ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ కమ్ ఫ్రమ్ ద సొసైటీ. అంటే మన చుట్టుపక్కన ఉన్న ఎయిర్ లోనే చాలా బగ్స్ ఉన్నాయి, మన కంటికి కనిపించవు. అది ఎప్పుడు ఎలా ఎఫెక్ట్ అవుతుందో తెలీదు. దీని వల్ల అయ్యింది ఎవరికి అవుతుంది, ఎప్పుడు అవుతుంది, ఎలా అవుతుంది మనం చెప్పలేము. బట్ అయినప్పుడు మనం వీ హ్యావ్ టు బి వెరీ మైండ్ఫుల్ అండ్ వెరీ కేర్ఫుల్ గా చూసుకోవాలని చెప్పి. సో దీని తర్వాత ఫాలో అప్ కి మేము 25th December కి ఫాలో అప్ కి వెళ్ళాము. వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకున్నాము అండ్ డాక్టర్ చూసారు. హీ సెడ్ హీస్ డూయింగ్ ఫైన్. వ్యాక్సిన్స్ పెండింగ్ ఉండే 3 years వ్యాక్సిన్స్ అవన్నీ కూడా, అండ్ దీనికి ఇన్ఫెక్షన్ అయిందో దానికి సంబంధించి ఒక ఇంజెక్షన్ ఇచ్చేది ఉండే. సో ఇవన్నీ కూడా మళ్ళీ మీరు Jan 2nd or Jan 3rd కి రండి, విల్ సీ, అప్పుడు కండిషన్ చూసి అప్పుడు ఇద్దాము, ఇప్పుడు వద్దు అన్నారు. Jan 3rd కి వెళ్ళాము, వెళ్ళి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నాము అండ్ హీ సెడ్ హిస్ గుడ్, వీ కెన్ గివ్ హిమ్ ఇంజెక్షన్ అన్నారు అండ్ వ్యాక్సిన్ కూడా ఇచ్చారు. అండ్ ఆ రోజు అసలు ఏమేమి జరిగింది, ఎలా అయ్యింది, మొత్తం ప్రాసెస్ మనం ఎలా తెలుసుకోవాలి, ఏం చేయాలి, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అన్ని కూడా మళ్ళీ ఒకసారి డాక్టర్ తో కూర్చొని మాట్లాడాను. సో దట్ మీ అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇప్పుడు డాక్టర్ తో జరిగిన కాన్వర్సేషన్ మీరు చూడండి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్. నేను చెప్పింది ఒక ఎత్తు అయితే డాక్టర్ నోట వింటే మనకి అది వేరే, అంటే యాక్చువల్ ఏమైంది, ఎలా జరిగింది అదంతా కూడా మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు అది చూసేయండి. గుడ్ బై కదా నువ్వు, చెప్పు, నువ్వు బంగారమా కాదా, బంగారమా కాదా నువ్వు, గుడ్ బై బంగారు నువ్వు. నాకు దట్ ఈస్ ద మెయిన్ థింగ్ అమ్మా. యూ నీడ్ టు ఇంక్రీజ్ హిస్ లంగ్ కెపాసిటీ. యూ నీడ్ టు సీ 2 things. ఒకటి స్పైరోమెట్రీ ఎవ్రీ 3 hours చేయాలి. ఆడు తెలివిగా రివర్స్ చేస్తున్నాడు దాన్ని. రివర్స్ చేస్తే హీస్ నాట్ యూజింగ్ అ లాట్ ఆఫ్ హిస్ లంగ్ కెపాసిటీ. నువ్వు స్ట్రైట్ గా పెట్టి హీ నీడ్స్ టు ఇన్హేల్ ఎవ్రీ 3 hours. ఆడు వైటల్ కెపాసిటీ పెంచడం ఒక్కటే మార్గం లేదు. దట్ ఈస్ number 1. Number 2, సన్లైట్. See, 4 things are important to improve his immunity. 2 things మనం డిస్కస్ చేయాలి. ఒకటి, వాడి ఇమ్యూనిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలని మనం డిస్కస్ చేయాలి, number 1. Number 2, you were asking again and again, why వాడికి ఎందుకు వచ్చింది అలాగా, what could I do better? So first things first మాట్లాడదాం. How do you improve his immunity? And especially ఈ టైంలో వాడి లంగ్ కెపాసిటీ కూడా పెంచాలమ్మా. సో వాడి లంగ్ కెపాసిటీ పెంచాలంటే యూ నీడ్ టు హెల్ప్ హిమ్ విత్ హిస్ spirometer or the balloons. He has to blow, expirative, and blow చేస్తే as many number of balloons he should blow. And a spirometer చేసినట్టయితే he should inspire. When he inspires, a first ball, second ball వస్తే నాకు చాలు. అది that is how he is going to improve his lung capacity. But second thing, immune system ఎలా చేయాలి? Immune system ఏదో మందులు తీసుకోవడం కాదమ్మా. It's not at all about medicines. I would usually say there are 4 things which are important for the immune system, for his immunity to get better. మనం ఏదో డబ్బులో లేకపోతే పోలంత డబ్బులు ఖర్చు పెట్టి ఆ మందులు కొని ఈ మందులు కొని, it's not at all those things. The 4 most important things are, first and foremost thing is diet, food, good food. అంటే lots and lots of fruits and lots of vegetables. That is it. Non-veg తినొద్దని కాదు, non-veg maybe once or twice a week, అంతకన్నా మనం ఎలాగో ఎక్కువ తినాం కదా. So your concentration should be on minimum 3 to 4 fruits in a day and lot of vegetables. Okay, annamlo కూర కలుపుకోకూడదు, కూరలో అన్నం కలపాలి. That is the kind of vegetables you need to eat. That is the first thing. Second, he has to go to bed by 8:30, 9, which he does. నాకు తెలుసు. ఎందుకంటే you have to maintain his circadian rhythm. Circadian rhythm ఎప్పుడు వస్తుంది? Unless he sleeps early, he's not going to get up early. వాడు ఎర్లీగా నిద్రపోతేనే, అండ్ ఎర్లీ మార్నింగ్ లెగిస్తేనే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ద హార్మోన్స్. యూ హ్యావ్ ద గుడ్ హార్మోన్స్. ఆ సర్కేడియన్ రిథమ్ మెయింటైన్ చేస్తే యూ హ్యావ్ ద గుడ్ హార్మోన్స్ కాల్డ్ ఎండార్ఫిన్స్.
ఆర్ సెరటోనిన్. ఎండార్ఫిన్స్, సెరటోనిన్ ఎప్పుడు రిలీజ్ అవుతాయి? దే రిలీజ్ ఆర్ కార్టిజాల్, దే ఆర్ ద వన్స్ విచ్ రిలీజ్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అప్పుడు వాడు అవేక్ టైంలో సింక్రనైజ్ అయితే హ్యాపీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ గోయింగ్ టు గివ్ హిమ్ గుడ్ ఇమ్యూన్ సిస్టమ్. రైట్ నౌ వీఆర్ సీయింగ్ వన్ చైల్డ్ హారబుల్ దిస్ థింగ్, ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అంట. అవన్నీ రాకుండా ఉండాలంటే నేను చెప్పించేయాలి. సో ఫస్ట్ ఏంటి? డయట్. సెకండ్ థింగ్ he has to sleep early. Third is the sunlight. ఆ సన్లైట్ కూడా మనం వేసుకునేది ఫుల్ బట్టలు వేసుకుని కూర్చుంటాం, ఎక్కడ వస్తుంది? See, we are designed in such a way. By the way, what is the source of vitamin D other than sunlight? Just for your information, there is nothing. All the medicines we use are useless. That is unnatural or that is artificial. The natural one is sunlight. నీకు చెప్పాను కదా మొన్న, వాడిని ఎండలో కూర్చోబెట్టు, వాడికి శుభ్రంగా పైనుంచి కింద దాకా అప్లై till oil, నువ్వుల నూనె. Just apply him all over the body. Make him sit for 25 minutes with his underwear on. That's it. So if he plays in the sun with the oil, that's good for the skin and good for vitamin D. Okay. So that is the third. And what's the last? Last is physical activity. So what every day వాడికి ABCD నేర్పించేసి 1 2 3 నేర్పేసి లెక్కలు నాకు ఏం వద్దు అసలు. Don't at all teach him life skills. Don't teach him ABC or 1 2 3 or A for apple, B for bat and C for cat. ఏం వద్దు నాకు అసలు. Why C for cat ఎందుకు కావాలి? C for సంథింగ్ ఎల్స్ కూడా రావచ్చు, క్యాటర్పిల్లర్ రావచ్చు కదా. సో దా కైండ్ ఆఫ్ రట్ లెర్నింగ్ వద్దు మనకి. మనం లైఫ్ స్కిల్స్ నేర్పించు, దోస్ ఆర్ ద థింగ్స్. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే వాడు ఆడాలి. వాడి మెయిన్ ఫోకస్ ఇస్ హీ షుడ్ 24 hours ఆడతానే ఉండాలి. ఇంటికి రావాలి, పడుకోవాలి, తినాలి, పడుకోవాలి, అంతే. జీరో స్క్రీన్ టైం, జీరో. నాకు అసలు స్క్రీన్ టైం పెట్టినా కూడా ఇట్ షుడ్ బి ఎడ్యుకేషనల్ యాక్టివిటీ, 3-way యాక్టివిటీ ఉండాలి. Let us say you have a screen here. You are there, he is there. So there is a 3-way interaction. Nana, this is it. This is zebra. See how the zebra is, doing it. Or this is a lion. This is how the lion is hunting. Alaga, it has to be a 3-way thing. It's not just one way. Me, the child seeing the screen all the time. So if 4 things are life lessons, these are invaluable to improve the immunity. నీకు మందుల వల్ల ఏది రాదు, నేను రాయను కూడా రాయను సార్ రిగార్డింగ్ ఇమ్యూనిటీ. నౌ యూ కెన్ ఆస్క్ మీ, సార్ నేను చాలా మటుకు ఎన్ని చేస్తున్నా, ఎందుకు వచ్చింది? దట్ ఈస్ ద నెక్స్ట్ థింగ్ దట్ యూ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్. సి, జబ్బు అన్నది, డిజీజ్ అన్నది ఎవరికైనా రావచ్చు. ఇఫ్ యూ సీ ఆ రోజు దట్ డే వెన్ యూ కేమ్, what are the symptoms? You tell me what were the symptoms that you came with? He was having very ante heartbeat chala quick. I don't know how to express that, ante how to put it in words, but then vaadiki emunnayo cheppu, vaadiki em vachindi. What I felt was heart gettiga kottukuntundi, chala fast kottukuntundi, and tanaki breathe తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. And he was very low in energy also. అంటే నిల్చోలేకపోతున్నాడు. He only wanted us to carry, and ఎత్తుకున్నా కూడా నార్మల్ గా స్టిఫ్ గా ఉంటారు కదా, అలా కాకుండా కడుకుంటూనే ఉన్నాడు. So it was very something else you forgot. The whole night the previous night he did not sleep. Previous night he wasn't sleeping at all. He was not comfortable. Yeah. He was breathless. Yeah, he was breathless. He was not able to breathe well. His heart was beating fast. Very fast. నువ్వు చెప్పే అన్ని కూడా those are all signs of a sick child అమ్మా. నువ్వు లక్కీగా నువ్వు వెంటనే వచ్చే ప్రొద్దుట we were able to sort him out and he became better. కానీ చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ బేసిక్లీ హౌ యూ ఐడెంటిఫై అ సిక్ చైల్డ్. ఎలాగ ఐడెంటిఫై చేస్తావు ఒక సిక్ చైల్డ్? ఇది నిర్వచనం. నన్ను అడిగితే మేబీ ఆ ముందు రోజు రాత్రి వచ్చి ఇంకా బాగుండేదేమో. బట్ వాట్ ఆర్ ద థింగ్స్? సిక్ చైల్డ్ ఐడెంటిఫై చేయటం, చిన్న పిల్లలు వేరు, పెద్దవాళ్ళు వేరు. వీడు అటు ఇటు కాకుండా ఉన్నాడు. వీడు అట్లా చిన్న పిల్లాడు, హీఈస్ నాట్ లైక్ 6 months 9 months, neither he is like a big boy of 8 or 10 years. He's not able to tell you because వాడికి మెయిన్ థింగ్ ఏంటంటే he was breathless, he was struggling to breathe, he was very irritable, he was very dull, low energy breathe, and his heart was beating fast. అది నువ్వు కంపల్సరీగా చాలా బాగా గమనించావు, చాలా బాగా గమనించావు. సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 3 major things, మెయిన్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దే కెనాట్ స్లీప్.
Number one. They cannot eat properly. He wasn't able to eat. Yes, previously I told him. Yeah. They can't sleep properly. They can't eat properly, and they can't play. So these are the cardinal signs, Antanu. If you're not able to sleep well, if you're not able to play well, if you're not able to eat well, simple basic things. What if you are not able to do those things well? Something is wrong. Next, ఇక్కడ ఇంకో డీటెయిల్స్ వచ్చినట్టయితే, see, his heart is beating fast. He was breathless. నేను యాక్చువల్ గా తన హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుందని నోటీస్ చేసి ఐ ఫెల్ దాట్. బట్ అదర్వైజ్ నార్మల్ గా మన పిల్లలకి ఫీవర్ వచ్చినా కోల్డ్ వచ్చినా కూడా దే విల్ నాట్ ఈట్, దే విల్ నాట్ బి ఏబుల్ టు స్లీప్. సో హౌ టు డిఫరెన్షియేట్ బిట్వీన్ దీస్ టూ? ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు నాకు చిన్నగా వచ్చినా కూడా వాళ్ళు పడుకోలేరు, వాళ్ళు ఏడుస్తారు. దే డోంట్ స్లీప్, దే క్రై, అండ్ దే కాంట్ ఈట్. ముక్కు బ్లాక్ ఉన్నా దే కాంట్ డ్రింక్ మిల్క్. ఓకే, అండ్ ముక్కు బ్లాక్ ఉంటే దే ఆర్ నాట్ హ్యాపీ బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు బ్రీత్. సింపుల్ థింగ్, if it's a nose block or chinna jvaram vaste, what you could do, simple, you can just unblock the nose. Muklo drops cheyadvo, lekapothe oxymetazolone drops vedvo, AC mukku block teesesi, fever unte fever taggichens. Important point, what you valid point nu adigindi entante, vaadiki vachindi problem, nuvu nose block lekunda chuskunnam, fever pedda lenattu chuskunnam, kaani fever lekunna kuda, nose block lekunda kuda, he was still struggling to breathe. He was still struggling to breathe. Then he was coughing. Second, third, he was having tachycardia. Heart rate has got no business to go up. Normal ga mana heart rate 70. Appude puttina pillala heart rate 140. Veedidi 100 untundi. 90, 100, not more than that. కానీ ఇప్పుడు వచ్చినప్పుడు గుర్తుంది ఎంత ఉంది హార్ట్ రేట్? 155, 150, బిట్వీన్ 150, 160 ఉంది ఎమర్జెన్సీ రూమ్ లో చూసినప్పుడు. నంబర్ 1, సాచురేషన్ ఎంత ఉండాలి? 100% ఉండాలి. వీడిది ఎంత ఉంది? 82 or 84 అంతే, లో 80s. సో హీ వాజ్ హ్యావింగ్ సివియర్ బ్రెత్లెస్నెస్ అండ్ హీ వాజ్ హ్యావింగ్ టాకికార్డియా. అక్కడ నువ్వు పికప్ చేయాలి. సో దట్ మీన్స్ ఇంట్లో నువ్వు ఎలా పికప్ చేసావు, ఎలా చేయాలి ఇంట్లో మనం చూసుకునేది. ఓకే, అపార్ట్ ఫ్రమ్ ద 3 మెయిన్ థింగ్స్ ఏంటి? నాట్ స్లీపింగ్, నాట్ ఈటింగ్, నాట్ ప్లేయింగ్ వెల్. అవి పక్కన పెడితే ఎందుకు హార్ట్ ఎంత ఫాస్ట్ గా కొట్టుకుంటుంది? ఎందుకు బ్రెత్లెస్నెస్, దమ్ము, ఆ దమ్ము ఎందుకు వస్తుంది? సో దమ్ము వచ్చినప్పుడు ఇక్కడ ముక్కు పొట్టలు కూడా జస్ట్ ఇన్ ఇంగ్లీష్ వి కాల్ దెమ్ as flaring of alar nasal అంటాం. దీస్ ఆర్ ఫ్లేర్డ్, కొంచెం పైకి ముక్కు పొట్టలు ఎగరేస్తాం. నెక్స్ట్ suprasternal recessions. This is sternum. Intercostal చూపెట్టన్నారు. అది అండ్ ఇది suprasternal, intercostal, subcostal recessions. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. దీస్ ఆర్ ఆల్ సైన్స్ ఆఫ్ రెస్పిరేటరీ డిస్ట్రెస్. ఏం చేసాం వెంటనే ఆక్సిజన్, అమ్మో we need to quickly ASAP give the oxygen. And what happened, remember, oxygen ఇచ్చినట్టు ఒక 5 minutes లో ఏమైంది చెప్పు? చాలా వరకు నార్మల్ అవుతూ వచ్చింది. నార్మల్ కాదు, యువర్ సాచురేషన్స్ ఫస్ట్ 82, from it started getting better. 82 ది it became 93, 94 వరకు వచ్చింది. అవునా? ఆక్సిజన్. నెక్స్ట్ after some time he was able to actually sleep better. And then తర్వాత fluids పెట్టాం. Then what happened to the heart rate? Heart rate got better. కొంచెం తగ్గుతుంది. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ 2 థింగ్స్ అమ్మా. యాజ్ అ పేరెంట్ గమనించాల్సిన ఈ 2 థింగ్స్. హార్ట్ రేట్ తగ్గింది. హార్ట్ రేట్ తగ్గితే దట్ మీన్స్ వాట్ యూర్ డూయింగ్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ. నెక్స్ట్ డిహైడ్రేషన్ ఉందా లేదా? హీ వాజ్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. సో అప్పుడు ఐవి క్యాన్ లో పెట్టి ఫ్లూయిడ్స్ పెట్టాం. అప్పుడు ఏం చెప్పాను నీకు? ఐ సెడ్ అమ్మా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ నాట్ హ్యాపీ. ఐ సెడ్ ద కార్డినల్ సైన్స్ అన్ని పాజిటివ్ ఉన్నాయి. హీ వాజ్ హ్యావింగ్ బ్రెత్లెస్నెస్, he was having tachycardia, he was having tachypnea, అంటే హార్ట్ రేట్ పెరిగింది, రెస్ట్ రేట్ పెరిగింది, పర్ఫ్యూషన్ సరిగా లేదు, he was so dehydrated. సో వెంటనే ఆక్సిజన్ పెట్టాం, ఫ్లూయిడ్స్ పెట్టాం. సరే, he was a bit better. Then what did I tell you? 2 things అమ్మా. ఏమై ఉండొచ్చు? either lungs or heart. సో ఈ రెండిట్లో that means there is either a infection in the lungs or there is an infection in the heart. అక్కడ కూర్చున్నప్పుడు ఏం చేశారు? వెంటనే నేను చూస్తుండగా ఐ సెడ్ కార్డియాలజిస్ట్ మాట్లాడామ్మా, ఐ వాంట్ యూ టు కమ్ అండ్ ప్లీజ్ సీ దిస్ బాయ్ అని చెప్పాను. సో వెంటనే కార్డియాలజిస్ట్ వచ్చి కూడా చూశారు. సి బట్ ద రీజన్ వై ఐ వాజ్ హ్యాపీ బికాస్ ఎప్పుడైతే వీ స్టార్టెడ్ ఆక్సిజన్ అండ్ ద ఫ్లూయిడ్స్, హార్ట్ రేట్ స్టార్టెడ్ కమింగ్ డౌన్. హార్ట్ రేట్ స్టార్టెడ్ కమింగ్ డౌన్. సో వాట్ డస్ దట్ మీన్? దట్ మీన్స్ హార్ట్ వాజ్ అండర్ స్ట్రెస్,
but heart looked okay. It's not bad. So heart was stressed because of the infection in the lung. And the cardiologist could have proved no, heart is good. Absolutely no myocarditis, no problem at all. He's better. He'll get better. Ankunna. But the focus is all about the lung infection. That was the focus. So meeku fluids petadam jarigindi, medications ichcham. We found out what the organism also was. Yeah. It was a virus. It was a respiratory virus which caused the infection. So it was a viral respiratory infection. అంత ఫాస్ట్ గా వచ్చేది. ఇట్ ఈస్ నాట్ బికాస్ మీ వాడికి ఇమ్యూనిటీ బ్యాడ్ ఉండో లేకపోతే ఆడికి ఏదో ప్రాబ్లం ఉండో కాదమ్మా. హిజ్ ఇమ్యూనిటీ ఇస్ గుడ్. సో వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ సమ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ లైక్ వాట్ యువర్ బేబీ హ్యాడ్ ఇట్స్ అ నాస్టీ ఇన్ఫెక్షన్, నాస్టీ వన్. చాలా క్విక్ గా సిక్ అయిపోయాడు వాడు, చాలా క్విక్ గా సిక్ అయిపోయాడు. అండ్ తొందరగా మనం ఆక్సిజన్ చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇస్తే he took about what 5 days. Yeah, 5 days. He was admitted for about, he was hospitalized for 5 days. Yeah, Monday to Saturday. But within Tuesday to Saturday. But within 1 day he got better. Yeah. He got better initially and చెప్పారమ్మా ICU లో అడ్మిట్ చేయాల్సి ఉంటుందేమో అన్నా. Then by the time I saw him in the afternoon, he said అవసరం లేదమ్మా, we can shift him to the what? So what are your learning points? So తగ్గింది, now we are happy. తగ్గితే అందరూ హ్యాపీ. బట్ మీ జాబ్ ఆర్ మా జాబ్ యాజ్ అ క్లినిషియన్ ఇస్ we need to educate the people. We need to tell people. So నేను చెప్తే because I'm a teacher, I can talk for hours together. So నేను చెప్తాను కన్నా కూడా it's better that you tell. What are your learning points? నువ్వు కరెక్ట్ గా చెప్పి నేను కరెక్ట్ చేస్తాను. First thing, examine చేస్తుండాలి. Like I have to keep a check on how he is. Keep an eye. Yeah. అతను ఎలా ఉన్నాడు. ఎనీ టైమ్ he's falling sick. ఓకే, నేను ఫస్ట్ డే ఏదైతే సండే రోజు జరిగింది, సండే రోజు కొంచెం కోల్డ్ అది గమనించాను. I thought it was a normal cold. And Sunday evening I gave him nebulizer ichanu. Monday morning nebulizer ichanu. That's when I realized Monday his heartbeat koncham fast avutundi. He couldn't sleep ani Tuesday morning vachesamu. But next time I should be very careful of I should be mindful. Like meerunte previous night vachevaru kada. So Allah, now I know, I have learned my lessons and I'll be very mindful. Inkoka point, what is the other point that you learned? One, ikkada chaala important ఏంటంటే సెల్ఫ్ మెడికేషన్. సెల్ఫ్ మెడికేషన్ టు అన్ ఎక్స్టెంట్ ఇట్స్ ఓకే. అన్నిటికీ హాస్పిటల్ రావద్దని నేనే చెప్తాను. డోంట్ కమ్ అమ్మా అని చెప్తాను. కొంచెం దగ్గుందా, యూ ప్లీజ్ యూజ్ దిస్ అండ్ దెన్ కమ్. నేనే చెప్తానమ్మా, డోంట్ నీడ్ టు రష్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ వెన్ డూ యూ లెర్న్ టు స్టాప్? వేర్ డూ యూ సే ఇనఫ్ ఇస్ ఇనఫ్? అది దట్స్ ద లెర్నింగ్ పాయింట్ ఫర్ యూ. అవునా కదా? యూ లెర్న్ టూ థింగ్స్. ఒకటి, యూ డిడ్ అ గుడ్ జాబ్ ఇన్ గివింగ్ నెబులైజేషన్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. But this was a bit too much. There was a respiratory infection. It was not just the wheeze. It was more of a respiratory infection, and that too a nasty viral infection. Sorry, Monday night start ayindi. And nenu ante for me to understand throughout night padukunda idram కూర్చొని akkada are why should a child unable to sleep throughout the night? Why should he have tachycardia throughout the night? That you were now lucky. I learned a lesson. You were lucky. You went till the morning and he was still okay, and we were able to manage without the ICU. But not everybody is lucky. Right. So అది కొంచెం మనం జాగ్రత్తగా చూసుకోవాలి. That is mindful. ఇంకేంటి, what are the other things you learn? So how do you pick up a sick child now? 3 things అని చెప్పాను. ఏంటి నార్మల్ థింగ్స్? ఏంటి? ఫీడింగ్, స్లీపింగ్ అండ్ ప్లేయింగ్ కదా. So if you're not able to, if the child is not able to feed well, feed, sleep, or even physically he is very low or dull, not be able to be active. So try to give more attention. ఏంటి, ఫీవర్ ఉందా, పారాసిటమాల్ ఇవ్వు. పారాసిటమాల్ డోస్ ఎంత? 15 milligrams per kg అంతే. Let us say 10 kg అనుకో, 10 into 15, 150 milligrams. That's all. Okay. Paracetamol 250 mg dose వస్తుంది కదా, 3 ml ఇస్తే చాలు. So 3 ml if you are a 10 kg boy ఇచ్చేయాలి. సో సింపుల్ థింగ్స్ ఇంట్లోనే చేయండి. పారాసిటమాల్ ఇవ్వండి. కొంచెం దగ్గు వస్తే దానికి సంబంధించిన సింపుల్ మెడిసిన్స్ చేయవచ్చు. కానీ ఇఫ్ ఇట్ ఈస్ గెటింగ్ అవుట్ ఆఫ్ హ్యాండ్, దెన్ యూ షుడ్ కమ్. దెన్ అదర్ థింగ్స్ వాట్ యూ నోటీస్, ఇంపార్టెంట్ థింగ్ యూ నోటీస్డ్ వాస్ టెకికార్డియా, హార్ట్ రేట్ ఫాస్ట్ గా ఉండటం. సో టెకికార్డియా అండ్ బ్రెత్లెస్నెస్, అండ్ హీ వాస్ సో డీహైడ్రేటెడ్. సో నువ్వు తెలివైందాను కాబట్టి చూసుకున్నావు, నీకు తెలిసింది సంథింగ్ వాజ్ రాంగ్ అని, బట్ యూ షుడ్ నాట్ హ్యావ్ వెయిటెడ్ టిల్ దిస్ థింగ్. సో దోస్ ఆర్ ద sort of learning points. Tarvata, now I told you, this is not because of his immunity. I mean, we discussed about immunity for everybody's benefit, kani this is about the severity of the respiratory infection. Anni infection lo mana time evvamma. This fellow, he didn't give him much time. Within 36 hours he got sick, am I right? Yeah. To be honest, less than 36 hours. Less than 36 hours he got sick. But
వచ్చిన తర్వాత చూస్తే ఎంత ఫాస్ట్ గా రికవర్ అయ్యాడు. Yeah. Within the first day itself he was better and he took time to recover and he was good. So point, what are the learning points are, you get early identification and early intervention. That is the mantra. Mantra is only two things. తొందరగా ఐడెంటిఫై చేయండి, తొందరగా ఇంటర్వెన్షన్ చేసుకోండి. ప్రాబ్లం ఉంటే ఫీవర్ వచ్చినా కూడా వెంటనే ఫస్ట్ డే రావద్దు, రావాల్సిన అవసరం లేదు. వెయిట్ ఫర్ 1 day. డోస్ కూడా చెప్పాను పారాసిటమాల్. యూ కెన్ గివ్ 15 milligrams per kg per day అండ్ వెయిట్ అట్ హోమ్. చూడు, ఫీవర్ తగ్గిపోయినప్పుడు భలే ఆడుతున్నాడు, హ్యాపీగా ఉంటే హ్యాపీ. కానీ ఫీవర్ తగ్గినా కూడా, ఇంకా ఫీవర్ తగ్గిపోయి లేనప్పుడు కూడా, ఇఫ్ ఈస్ డల్, ఇఫ్ ఈస్ లెథార్జిక్, దెన్ యూ షుడ్ కమ్. సంథింగ్ తల్లికి ఒక ఇన్స్టింక్ట్ ఉంటుంది చూడమ్మా, దాన్ని 6th sense అంటారు. కొంతమంది నువ్వేమో ఇన్స్టింక్ట్ అంటావు, కొంతమంది మేము గట్ ఫీలింగ్ అంటాం. See, we have a child who is sick upstairs. He is from Sweden. They came for a holiday and he got sick, and we get call from them, those sort of Swedish doctors as well. See, he went to Pune, had an infection and came back. See, it's not about infection. Something is wrong. He's already been admitted in another hospital 3 times and he came here. Bad infection. That's not infection, it's actually inflammation. That's what thinking out of the box. Example entante, like how mothers have instinct, maternal instinct. We have a gut feeling. Choosina ventane ardham avutadi. So what I advise is, as parents, observation cheyali. Mindfulness, correct. Being mindful of the child. నీకు తల్లి తెలిసిపోద్ది. చాలా మంది వచ్చి చెప్తారు, సార్ నాకు ఏంటో తెలియదు కానీ ఏదో తేడా ఉంది సార్, నాకు అర్థం కావట్లేదు కానీ తేడా ఉంది. Very clever. 99%, that's what I tell my students. Listen to what the mother says. If I listen to you, what I should do, I will gather all the information. The stethoscope, only 10%, 5%, 10%. 90% I listen, I write it down. I know, okay, this is it, and what I need to do based on mother's. So that means నేను ఎంత రిలై అవుతున్నానో చూడు, నీ ఇన్స్టింక్ట్ మీద, నీ హిస్టరీ మీద, నీ ఇన్స్టింక్ట్ మీద నేను ఎంత రియలైజ్ అవుతున్నాను. దట్ ఈస్ సో ఇట్స్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ యూ, ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ అస్ దట్ యూ టేక్ అ కేర్ఫుల్ వాచ్. సో లాస్ట్ అవుట్, ఇప్పుడు వాట్ ఎవర్ ఆమె హస్ బీన్ త్రూ, నార్మల్ గా ఎవరికైనా అవ్వచ్చు, ఆర్ ఎవరైతే కిడ్స్ కి ప్రీవియస్లీ కోవిడ్ వచ్చింది వాళ్ళు ఇంకా కేర్ఫుల్ గా ఉన్నారు. ఎవరికైనా రావచ్చు. ఫస్ట్ ఆన్సర్, ఎనీ చైల్డ్ irrespective of COVID or not, any child who's had a bad infection, like for example mycoplasma in this bad adenoviruses, horrible ga untayamma adenoviruses, so that anybody can get. We have to be careful and very very mindful. Adi kaakunda, this guy had COVID in the past, right? ఒక్కసారి కోవిడ్ ఒక్కసారి పాస్ట్ లో వచ్చినప్పుడు వాట్ వి కాల్ ఇట్ as కోవిడ్ జీరో పాజిటివ్, మనం అసలు మందులు కూడా ఇవ్వలేదు అప్పుడు. He just got better on his own. But what happens is his immune system plays up. So అట్లాంటప్పుడు ఏంటంటే, ఎస్పెషల్లీ ఇఫ్ యూ హ్యావ్ కోవిడ్ ఇన్ ద పాస్ట్, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం దే కెన్ గెట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ద రైట్ వర్డ్ ఆర్ సింపుల్ వర్డ్ ఇస్ ఇంబ్యాలెన్స్. వాట్ వీ కాల్ యాజ్ కొంచెం ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అవుతుంది అనమాట. సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా దే పుష్ దెమ్ ఇన్ టు ద కార్నర్, దే కెన్ మేక్ దెమ్ సిక్. సో అందుకనే ఎస్పెషలీ పోస్ట్ కోవిడ్ చిల్డ్రన్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ మైండ్ఫుల్. పోస్ట్ ఎడినోవైరల్ ఇన్ఫెక్షన్స్ మైండ్ఫుల్, పోస్ట్ మైకోప్లాస్మా మైండ్ఫుల్. సో కొన్ని థింగ్స్ మనం వీ హ్యావ్ టు బి కేర్ఫుల్ సో దట్ ఎస్ ఏదన్నా కొంచెం ఎర్లీ సైన్ ఉన్నప్పుడు చూస్తే మంచిది, వచ్చింది ఒక విజిట్. అండ్ ఇఫ్ నథింగ్, ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, యూ కెన్ ఆల్వేస్ గో బ్యాక్. బట్ అది మనం కేర్ఫుల్ గా చూసుకోవాలి. చూసారు కదా, దిస్ ఇస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ అల్హమ్దుల్లా అర్హాన్ ఇస్ డూయింగ్ అబ్సల్యూట్లీ గుడ్ నౌ. అండ్ నెబులైజేషన్ ఆపేశారు, అన్ని మెడిసిన్స్ ఆపేశారు, ఓన్లీ మాంటెరా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, ఇఫ్ ఐమ్ స్పెల్లింగ్ ఇట్ రైట్, అది మాత్రం నైట్ ఇమ్మన్నారు. అండ్ వైటమిన్ సి, వైటమిన్ ఏ అండ్ జింక్ అండ్ వైటమిన్ డి, ఈ సప్లిమెంట్స్ మాత్రం కంటిన్యూ చేయమన్నారు. ఇవన్నీ పైన నుంచి, బట్ వీటన్నిటికీ మెయిన్ సోర్స్ మనకి న్యాచురల్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మాక్సిమం ట్రై చేసి కంటిన్యూ చేయమన్నారు, విచ్ ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ అండ్ డూయింగ్. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అని ఆశిస్తూ
మీరందరూ కూడా కేర్ఫుల్గా ఉంటారు, మైండ్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు డిలే చేయకండి గైస్. డాక్టర్ చెప్పినట్టు కొంచెం డిలే అయినా అంటే ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో లెట్స్ నాట్ టేక్ రిస్క్ విత్ అవర్ కిడ్స్ అండ్ దేర్ లైఫ్. లెట్స్ బి వెరీ మైండ్ఫుల్. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని ఆశిస్తున్నాను. కుదిరినంత వరకు షేర్ దిస్ వీడియో అండ్ లెట్ పీపుల్ నో, లెట్ ఆల్ ది మదర్స్ నో దట్ దేర్ ఆర్ సో మెనీ బగ్స్ అరౌండ్. సో ఒకవేళ మీ పిల్లలు సిగ్గా ఉన్నా స్కూల్కి పంపించకండి. చుట్టుపక్కల ఎవరైనా సిగ్గా ఉన్నారంటే కొంచెం మైండ్ఫుల్గా ఉండండి. ఎవరికైనా కోల్డ్ ఉంటే వాళ్ళ దగ్గర పిల్లల్ని పంపించకండి. చెప్పండి, ఏం పర్లేదు, వాళ్ళు ఫీల్ అవుతారు. బట్ అట్ ది ఎండ్ యు ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ చైల్డ్. సారీ మీకు కోల్డ్ ఉంది, మీకు తగినంత వరకు కొంచెం దూరం ఉండాలి అని చెప్పండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. ఇఫ్ దే రియలీ కేర్ ఫర్ యువర్ చైల్డ్, వాళ్ళు ఫీల్ అవ్వరు, అర్థం చేసుకుంటారు. అవును కదా, నాకు కోల్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్వర్జాన్కి ఒంట్లో బాగాలేదు, ఆయన కోల్డ్ ఉందంటే హీ విల్ స్టే అవే. అసలు మాతో పాటు రూమ్ లో ఉండరు, మాతో పాటు పడుకోరు. బికాస్ హీ రియలీ కేర్స్ ఫర్ హిస్ సన్. లైక్ వైజ్ రిలేటివ్స్ ఎవరు ఉన్నా సరే, అంటే మా ఇంట్లో మా అత్తగారు కానీ తబస్సుం కానీ వాళ్ళకి ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా దే స్టే ఇన్ దేర్ రూమ్. పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వరు. లైక్ వైజ్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా ఒకవేళ మా అక్క, మా మమ్మీ, మా బావ, మా డాడీ ఎవరైనా ఒంట్లో బాగాలేదంటే దే విల్ స్టే ఇన్ దేర్ రూమ్స్ ఆర్ దే విల్ నాట్ ఇంటరాక్ట్ విత్ ద కిడ్స్ మచ్. ఇఫ్ దే రియలీ కేర్ ఫర్ ద కిడ్స్ దే విల్ డూ దట్. వాళ్ళు ఒకవేళ చేయట్లేదంటే మీరు చెప్పండి, బ్లంట్ గా చెప్పండి. ఇట్స్ ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ టు ప్రొటెక్ట్ యువర్ చైల్డ్ అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చైల్డ్. లెట్స్ బీ వెరీ మైండ్ఫుల్ ఆఫ్ what is happening around and protect ourselves and మన పిల్లల్ని. అండ్ యా, హ్యావింగ్ సెడ్ దట్ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైస్.